హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. రొట్టె విరిగి నేతిలో పడడం అంటే ఇదే అన్నాడు ప్రసాదరావు. సాయంత్రం ఎండలో అతని మొహం మరింత బ్రైట్గా ఉంది. నేను కూడా అనుకోలేదు ఇంత సులభంగా అవుతుందని అన్నాడు వేణు. నేను ప్రొద్దున్న ఆసుపత్రికి వెళ్ళేసరికి అక్కడ దయానందం వాడి కొడుకు ఉండటంతో మొదటికే మోసం వచ్చిందనుకున్నాను. నేను చేసిన పనికి వాళ్ళు డబ్బు రూపేణా బహుమతి ఇస్తారనేసరికి ఒళ్ళు మండినట్టు నటించి అక్కడి నుండి బయటకు వచ్చాను. అదే ఈ విధంగా లాభించింది అన్నాడు. దయానందం తీసేసిన వాడిని మళ్ళీ పర్సనల్ అసిస్టెంట్గా జగపతిరావు తీసుకున్నాడంటే ఆశ్చర్యమే. దీంట్లో ప్రేమ ఒత్తిడి చాలా ఉండి ఉంటుందని నా ఉద్దేశం. నువ్వెప్పుడైనా జాయిన్ అవ్వాలి రేపొద్దున్న. ఇదిగో నా కోసం నేను కొంత నోట్స్ తయారు చేసి ఉంచాను. రకరకాల నవలల్లో హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఎలా అట్రాక్ట్ అయ్యేది పాయింట్లుగా రాశాను. నీ పని కాస్త సులువవ్వడం కోసం. పాయింట్లేంటి అన్నాడు వేణు అర్థం కాక. ఉదాహరణకి హీరోయిన్ క్రింద హాల్లో కూర్చుని ఉంటుంది. పై మెట్టు మీద నుండి నువ్వు దిగి వస్తుంటావు. పై బటన్లు రెండూ పెట్టుకోవు. నీ చూపులు నిర్లక్ష్యంగా ఎటో చూస్తుంటాయి. రాత్రంతా నిద్రలేనట్లు నీ కళ్ళు అలసటను సూచిస్తుంటాయి. హాల్లో ఉన్న వాళ్ళని ఎవరిని గమనించకుండా నువ్వు కారెక్కి విసురుగా వెళ్ళిపోతావు. ఎక్కడికి అన్నాడు వేణు. ఎక్కడికో నాకు తెలీదు. ఒక నవల్లో మొత్తం మీద 20 సార్లు అలా వెళ్ళిపోయాడు హీరో. ఇంట్లో ఎవరూ అతని గురించి పట్టించుకోరు. రాత్రిళ్ళు ఎప్పుడు వస్తాడో కూడా ఎవరికీ తెలీదు. ఒక్క హీరోయిన్ మాత్రమే అతడి పట్ల లోపల సానుభూతి చూపిస్తూ ఉంటుంది. ఒకరోజు ఏం జరుగుతుంది? ప్రొద్దున్న 8ంటికి నీ గదిలో ప్రవేశిస్తుంది. రాత్రి ఆలస్యంగా వచ్చి నువ్వు సోఫాలో పడుకుని ఉంటావు. కాళ్లకు సాక్స్ కూడా అలాగే ఉంటాయి. విశాలమైన పచ్చటి నుదుటి మీద ఉంగురులు అస్తవ్యస్తంగా పడి ఉంటాయి. నీ కళ్ళల్లో కనపడుతున్న ఒంటరితనానికి ఆమె కరిగిపోతుంది. కళ్ళు మూసుకుని నిద్రపోతుంటే కళ్ళల్లో ఒంటరితనం ఎలా కనపడుతుంది అని అడిగాడు వేణు. ప్రేమించిన ఆడదానికి అన్నీ కనపడతాయి. నువ్వు మధ్యలో అడ్డురాకు. ఆమె వంగి నీ కాలి మేజోలు తీయడానికి ప్రయత్నిస్తుంది. ఒక్క ప్రశ్న అన్నాడు వేణు. ఏమిటి? హీరో రాత్రి తాగి వచ్చాడా? లేదు, బిజినెస్ వ్యవహారంలో మునిగి అలసిపోయి వచ్చుంటాడు. అలాగే సోఫాలో కూలబడిపోయాడన్నమాట. అంటే మేజోళ్ళు తీయటానికి కూడా ఓపిక లేదా? లేదు, బూట్లు తీయడానికి. ప్రసాదరావు తడబడి ఉంది అన్నాడు. బూట్లు తీయడానికి ఓపిక ఉన్నవాడికి మేజోళ్ళు తీయడానికి ఓపిక ఎందుకుండదు? మరీ ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు వేయడానికి ఇదేం అసెంబ్లీ అనుకున్నావా? తెలుగు పాఠకుడిలా నోరు మూసుకుని నేను చెప్పేదంతా విను. ఎక్కడి వరకు వచ్చాము? నుదుటి మీద ముంగురులను పైకి సర్దాలన్న కోరికను బలవంతంగా అణుచుకుంటుంది హీరోయిన్. ఎక్కడో చిన్న చిక్కుంది అన్నాడు వేణు. ఏమిటి? నాది రాజకపూర్ క్రాప్. పడితే జుట్టంతా ముందుకు పడుతుంది, లేకపోతే అంతా వెనక్కుంటుంది. ఎలా? బిల్ క్రీమ్తో అడ్జస్ట్ చేద్దాంలేవయ్యా. అసలు మీరు తప్పు పందాలో ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం అన్నాడు వేణు తన అభిప్రాయం సూటిగా చెప్తూ. మీరు చెప్పిన ఉదాహరణంతా హీరో డబ్బున్నవాడై హీరోయిన్కు డబ్బులు లేక వాళ్ళ ఇంట్లో ఆయాగా చేరితేనే వస్తుంది. ఇక్కడ ఉద్యోగంలో చేరుతున్నది నేను, ఆవిడ కాదు. అయితే జ్వరం అన్నాడు ప్రసాదరావు. వాట్? నీకు జ్వరం వస్తుంది? 3 రోజులు మూసిన కళ్ళు తెరవకుండా అవుట్ హౌస్లో పడి ఉంటావు. నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ నెత్తి మీద గుడ్డ అదేనయ్యా, నుదుటి మీద యూక్లిప్టస్ గుడ్డతో నీ పక్కన స్టూల్ మీద హీరోయిన్ కూర్చుని ఉంటుంది. నాన్ సెన్స్ అన్నాడు వేణు. చూడు వేణు, ప్రేమలో నాన్ సెన్స్ అన్న పదానికి అర్థం లేదు. నిన్ను ప్రేమను ఎలా కలపాలా అని తెలుగు సాహితీ ప్రపంచంలో ఈ మధ్య వచ్చిన మణిపూసలైన 30 నవలలు చదివాను. అందులో 26 నవలల్లో హీరోకు హీరోయిన్కు జ్వరం వచ్చి నెత్తి మీద గుడ్డేసుకున్నారు. అంతేనా? చూడండి ప్రసాదరావు గారు, మిగతా విషయాల్లో మీరు తెలివైన వాళ్ళే, కానీ ఈ ప్రేమ విషయంలో మాత్రం మీకేం తెలియదని నా ఉద్దేశం. ₹1,00,000 కాంట్రాక్ట్ను ఒప్పుకున్నాను కాబట్టి ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం ఎలాగో నాకు వదిలిపెట్టండి. అంతా నేను చూసుకుంటాను. మీరు నాకు చేయగలిగిన సహాయం ఒక్కటే. ఏమిటి? తెలుగు నవల చదివి నాకు సలహా చెప్పటం మానేయటం. అదీ కాక మిస్ ప్రేమ తెలుగు నవల కథానాయికంత తెలివి తక్కువది కాదని నా ఉద్దేశం. అంత ధీమాగా ఎలా చెప్పగలవు? నిన్న సాయంత్రం నాకు జగపతిరావు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు ఆశ్చర్యపోయాను. దీన్ని దయానందం తీవ్రంగా వ్యతిరేకిస్తాడని నాకు తెలుసు. నాకు ఉద్యోగం వచ్చింది అంటే దానికి కారణం ప్రేమే అయి ఉండాలి. తాగి ఫ్యాక్టరీలో మిషన్ పాడు చేశానన్న కారణంగా నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. అటువంటి వాడికి తిరిగి ప్రేమ ఉద్యోగం ఎలా రికమెండ్ చేసింది అన్న అనుమానం నాకు వచ్చింది. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకోగానే సార్ జగపతిరావు బహదూర్ పర్సనల్ అసిస్టెంట్ హోదాలో నా పేరు చెప్పుకుందా. ఫ్యాక్టరీ పర్సనల్ మేనేజర్కి ఫోన్ చేశాను. మనిద్దరం ఊహించలేని విషయం ఒకటి జరిగింది.
ఏం జరిగింది అని అడిగాడు ప్రసాదరావు ఉత్సుకతతో. నాకు ఉద్యోగం రికమెండ్ చేయడానికి ముందే ప్రేమ అతడికి ఫోన్ చేసి, ఆ రోజు నిజంగా నేను తాగి ఉన్నానో లేక కేవలం ఉద్యోగం తీసివేయడం కోసం ఈ నేరం నా మీద వేశారో కనుక్కొని సంతృప్తి చెందిన తర్వాతే నాకు ఉద్యోగం ఇప్పించింది. ప్రసాదరావు స్తబ్దుడయ్యాడు. వేణు నవ్వుతూ, ఆమె తెలివితేటలు చూస్తుంటే నోటమాట రావటం లేదా అని అడిగాడు. నాకు నోటమాట రాకపోవటానికి కారణం ఆమె తెలివితేటలకు కాదు, ఆవిడ పర్సనల్ మేనేజర్కు ఫోన్ చేసిందో లేదో అన్న ఆలోచన వచ్చి నువ్వు పర్సనల్ మేనేజర్కు ఫోన్ చేయటం అన్న ఆలోచన ఉంది చూశావు, అది గొప్ప ఆలోచన. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరిందబ్బాయి. సంవత్సరంలోగా ఈ జగపతిరావు బహదూర్కి మనవడు పుట్టడం ఖాయం. బహదూర్ గాడి పిచ్చెక్కి వీధిన పడడం అంతకన్నా మరీ ఖాయం. గో హెడ్ మై బాయ్. అనుకున్నంత సులువుగా ప్లాన్ అమలు జరిగేలా కనపడలేదు. వాళ్ళు అనుకున్నట్లు ప్రేమను ఇంప్రెస్ చేయడానికి టైం దొరికేదే కాదు. జగపతిరావు కేవలం కూతురి మాట మీదే పర్సనల్ అసిస్టెంట్ని తీసుకోలేదు. నిజానికి అతని దగ్గర ఇద్దరు పర్సనల్ అసిస్టెంట్ చేయాల్సినంత పని ఉంది. ఇచ్చిన జీతానికి రెట్టింపు పని వేణు దగ్గర నుండి పిండేవాడు. దానితో వేణు బాగా నలిగిపోయేవాడు. ఇదేదో సరదాగా నడిచే కథ అనుకున్నాను, కానీ గొప్ప ట్రాజడీ కాబోతుంది. ఈయన దగ్గర ఎల్టీసీగా పనిచేయడం తప్ప నేను సాధించేది ఇంకేమీ ఉండేటట్లు కనపడడం లేదు అని ప్రసాదరావు దగ్గర వాపోయాడు. ఎక్కువ కలత చెందినవాడు ప్రసాదరావు. ఏదో బ్రహ్మాండమైన ప్లాన్ వేసి పరమపద సోపానంలో పావును తోసినట్లు వేణుని ఎలాగైతేనా శత్రువ్యూహంలో చొరబడేటట్లు చేశాడు. కానీ నెల రోజుల నుండి కథ అక్కడే ఆగిపోయింది. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళల్లా ఆఫీసులో పనిచేస్తున్నాడే తప్ప అంతకన్నా సాధించినదేదీ లేదు. అన్నిటికన్నా ఘోరాతి ఘోరమైన విషయం ఏమిటంటే ఈ నెల రోజుల్లో ఒక్కసారి కూడా ప్రేమ వేణు కలుసుకోలేదు. రోజు రోజుకి ప్రసాదరావు కుంచుకుపోసాగాడు. ఇందులో వేణును తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. ప్రేమను ఆకర్షించడానికి ఇంతవరకు ఒక్క చిన్న ఛాన్స్ కూడా రాలేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వారి ప్లాన్ మరింత ముందుకు సాగేటట్టు తోచలేదు. అలాంటి అద్భుతం ఒకటి వేణు పనిలో చేరిన నెల 15 రోజుల తర్వాత జరిగింది. రేపు పొద్దున్న 4ంటికి మనం సిరామిక్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అక్కడ 11ంటికి బోర్డు మీటింగ్ ఉంది. తెల్లవారుజామున బయలుదేరితే తప్ప ఆ టైంకు చేరుకోలేం. 4ంటికల్లా వచ్చేసే అన్నాడు జగపతిరావు వేణుతో. అప్పుడు వచ్చింది వేణుకు ఫ్లాష్ లాంటి ఆలోచన మొహంలో. అది కనపడినీయకుండా అలాగే సార్ అన్నాడు. రేపు బోర్డు మీటింగ్ డైరెక్టర్లందరికీ రిపోర్ట్ కాపీలు ఇవ్వాలి. 5 కాపీలు టైప్ చేయించు అని ఒక కాగితాలు కట్ట ఇచ్చి వెళ్ళిపోయాడు. వేణు చేతిలో కాగితాల వంక చూశాడు. మొత్తం 200 పేజీలు. టైం చూసుకున్నాడు. 5 అయింది. వెంటనే ప్రసాదరావు దగ్గరికి బయలుదేరాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ అబ్బాయి, ఇలాంటి ఛాన్స్ కోసమే చూస్తున్నానన్నాడు ఆయన ఆనందంతో తబ్బిబ్బవుతూ. ఛాన్స్ ఏమిటి? రాత్రంతా కూర్చుని నువ్వు ఆ కాగితాన్ని టైప్ చేస్తావు. 200 పేజీలు తెల్లారేసరికి నీట్గా టైప్ చేసి ఉంచుతావు. నీ కళ్ళు నిద్రకు జోగుతూ ఉంటాయి. అయిన వాటిలో కర్తవ్యం ప్రతిబింబిస్తూ ఉంటుంది. తండ్రిని క్యాంపుకు సాగనంపడానికి వచ్చిన ప్రేమ అంత అలసటతో నిలబడ్డ నిన్ను చూసి జాలితో కరిగిపోయి రాత్రంతా మేలుకుని టైప్ చేసావా వేణు అంటుంది. ప్రేమకు మొదటి స్టెప్ ఆసక్తి అయితే రెండో స్టెప్ జాలి. గో హెడ్ అన్నాడు. నేనా రాత్రంతా మేలుకోవడమా, టైప్ చేయడమా, నాన్ సెన్స్ అన్నాడు వేణు. కానీ ప్రేమను ఇంప్రెస్ చేయాలి అంటే చూడండి, ఈ ప్లాన్లో నాకెంత ఇంట్రెస్ట్ ఉందో మీకు అంతే ఉండాలి. రాత్రంతా నేను మేలుకోవడం ఇంపాసిబుల్. 4 ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి 50 కాగితాలు చొప్పున ఇచ్చి ఎంత రాత్రైనా టైప్ చేయించి తీసుకురండి. నేను మీ రూమ్లోనే పడుకుని ఉంటాను, వచ్చి లేపండి. నేనా అన్నాడు ఆయన. మీరే స్వయంగా. బై మీ గదిలో అమృతాంజనం ఉందా? ఉంది. ఎందుకు? తెల్లారుజామున లేచి ఎదురింటికి వెళ్ళేటప్పుడు కళ్ళల్లో పెట్టుకోవడానికి. రాత్రంతా మేలుకున్నట్టు కళ్ళు ఎర్రగా ఉండాలి కదా. ప్రసాదరావు గొనుక్కుంటూ కాగితాలు పట్టుకుని బయటకు నడిచాడు. లోపల నుంచి వేణు అరిచాడు. జగపతిరావు ఆఫీసులోది రెమింగ్టన్ టైప్ మిషన్, ఓల్డ్ టైప్. వీలైనంత వరకు అలాంటి మిషన్ల మీదే టైప్ చేయించండి అని ఆ తర్వాత శుభ్రంగా భోంచేసి నిద్రపోయాడు. ప్రసాదరావు తిరిగి వచ్చేసరికి రాత్రి 1 గంట అయింది. ఇవిగో కాగితాలంటూ ఇచ్చాడు వేణు. వేణు తెల్లవారుజామున 4ంటికి అలారం పెట్టుకుని నిద్రలేచాడు. ఆ చొప్పుడికి ప్రసాదరావు కూడా నిద్రలేచాడు. నేను వెళ్ళొస్తాను అన్నాడు. అబ్బాయి, ప్రేమ చూస్తుండగానే నువ్వు ఈ కాగితాలు ఇస్తే బాగుంటుందేమో. చూస్తాను. తండ్రితో పాటు లేవటం ప్రేమకు అలవాటే. పోతే నాకు కొంచెం బురద కావాలి. బురద అన్నాడు ప్రసాదరావు పక్కన బాంబు పట్టట్టు అదిరిపడి. అవును, వెళ్ళి అర్జెంటుగా పట్టండి. ఎందుకు చెప్తాగా. మంత్రసానితనానికి ఒప్పుకున్నాక తప్పుతుందా మరి అనుకుంటూ వెళ్ళాడు. 10 నిమిషాల్లో బురదతో సహా వచ్చాడు. నా బట్టల మీద కొంచెం చల్లండి అని చల్లించుకుని బయలుదేరాడు. అతడు వెళ్ళేసరికి ఊహించినట్లే జగపతిరావు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ అప్పుడే కాఫీ తెచ్చి ఇస్తోంది. నువ్వు రెడీయేనా అడిగాడు జగపతిరావు. రెడీయే సార్. అదేమిటి నీ బట్టల మీద బురద? వేణు అప్పుడే చూసుకున్నట్టు నటించి, అరే ఐఆమ్ సారీ సార్, ఏం జరిగిందో అన్నాడాయన.
వద్దులేండి సార్, చెప్పడానికి అంత బాగోదు అన్నాడు వేణు. ఈ సమాధానంతో తండ్రి కూతుర్లిద్దరిలో మరింత ఆసక్తి పెరిగింది. మళ్ళీ రెట్టించి అదే ప్రశ్న అడిగాడు. వేణు మొహమాటంగా ప్రేమ వైపు చూసి, రాత్రి కాగితాలన్నీ టైప్ చేసేసరికి 1 గంట అయింది సార్. నా రూమ్ ఇక్కడికి 5 మైళ్ళ దూరం. అర్ధరాత్రి అంత దూరం వెళ్ళి మళ్ళీ తెల్లవారుజామున తిరిగి రావడానికి కన్వీనియన్స్ ఏది దొరకదని ఎదురు అరుగు మీద పడుకున్నాను సార్. ఏ లారీనో నిద్రలో బురద కొట్టి ఉంటుంది. మై గాడ్, అంత అవస్థేం పట్టిందో అన్నాడాయన. ప్రేమ కూడా వేణువు వైపు విస్మయంగా చూసింది. ఇక్కడికి దగ్గరలో ఏదైనా ఇల్లు చూసుకోలేకపోయావా? నేను ఒక్కడనే సార్, నాకు ఇల్లు అక్కర్లేదు. అంత చిన్న రూమ్ ఈ లొకాలిటీలో దొరకదు. నువ్వు ఒక్కడివే అయితే మా ఇంటి హౌస్లో ఉండొచ్చు కదా అన్నాడాయన. వేణుమోహం గప్పును వెలిగింది. ఆయన నోటి వెంట ఆ మాట రావడం కోసమే ఇంత ప్లాన్ వేసింది. జగపతిరావు కూతురి వైపు తిరిగి, ఏమ్మా అలా చేయొచ్చు కదా అన్నాడు. దానికేముంది నాన్న, అవుట్ హౌస్ ఖాళీగా ఉంది కదా అంది అంగీకారంతో. నాకు బలం లేదు కానీ ఉంటే నిన్ను ఎత్తి గాలిలో తిప్పుదునో అన్నాడు ప్రసాదరావు. క్యాంప్ నుండి రాగానే వేణు అతనికి విషయం చెప్పేసరికి ఆనందంతో దాదాపు నోట మాట రాలేదు అతనికి. కథ క్లైమాక్స్ వచ్చేసినట్టోయ్. ఇంకా మా పరిచయమే పెరగలేదు, అప్పుడే క్లైమాక్స్ ఏమిటండి? నీకు తెలియదోయ్, నేను 12 నవలలు చదివాను. అందులో 9 నవలల్లో ఎంతో డబ్బున్న హీరో, కడు బీదదైన హీరోయిన్ కొన్ని అనివార్య పరిస్థితుల్లో 1 నెల సంవత్సరమో కలిసి ఉండాల్సి వస్తుంది. మొగుడు పెళ్ళాలు కాకుండా ఎలా ఉంటారు అని అడక్కో, ఉండాల్సి వస్తుంది అంతే. దాంతో కథ ముగింపు వచ్చేస్తుంది. మొత్తం 9 నవలల్లోనే ఇలాగే జరిగింది. ఈ కథ కూడా సుఖాంతం జరగబోతోంది. మనకి సుఖాంతం, వాళ్ళకు దుఃఖాంతం అన్నాడు వేణు. అదే పోతే మా చెల్లెల్ని ఏం చేయాలి? కంటి ఆపరేషన్ చేయిద్దాం. ఇక ఆ విషయాలని నాకు వదిలిపెట్టు, అంతా నేను చూసుకుంటాను. వేణు సాలోచనగా, నాకు చెల్లెలున్న విషయం ప్రేమకు చెప్పినట్లు జ్ఞాపకం. నేనిప్పుడు ఒంటరిగా ఉన్నానంటే నమ్మేసినట్టుంది పాపం అన్నాడు. డబ్బున్న వాళ్ళకి వ్యాపకాలు ఇంతింత చిన్న విషయాలు వాళ్ళేం జ్ఞాపకం ఉంచుకుంటారు? ఆవిడెప్పుడో మర్చిపోయి ఉంటుందన్నాడు ఆయన. ఇద్దరూ అక్కడే పప్పులో కాలేశారు. రొట్టె విరిగి నేతిలో పడడం అంటే ఇదే అని ఒకసారి అన్నాడాయన. నిజంగా రొట్టె విరిగి నేతిలో పడితే అది తినటం ఎంత కష్టమో అర్థమైంది వేణుకి. మొదటి రోజు పొద్దున్న 6:30కు జగపతిరావు ఇంటి నుండి బ్రేక్ఫాస్ట్కి రమ్మని ఆహ్వానం రాగానే కలిగిన ఆనందం డైనింగ్ టేబుల్ దగ్గరే రోజుకు సరిపడా పని జగపతిరావు చెప్పడంతో ఆవిరైపోయింది. బయట ఉన్నప్పుడు 10 నుండి 5 వరకు ఉండే ఆఫీస్ ఇప్పుడు 24 గంటలు ఎటివర్ సర్వీస్ అయింది. రోజులు గడిచే కొద్దీ ప్రసాదరావు బాధ ఎక్కువైంది. ఎంతవరకు వచ్చింది అని అడగసాగాడు. వాళ్ళ ఇంటిలో ఉంటున్నానన్న మాటే గాని ఈ వారం రోజుల్లోనూ ఒక్కసారి కూడా అమ్మాయిని చూడలేదు. తన రూమ్లోంచి భోజనానికైతే డైనింగ్ రూమ్లోకి వస్తుంది, బయట అయితే కారులో వెళ్తుంది. ఇక నాకు కనపడేది ఎక్కడా? ఈ బీదబ్బాయిలు డబ్బున్న అమ్మాయిల ప్రేమ ఎలా సంపాదిస్తారో నాకు చచ్చినా అర్థం కావటం లేదు. అసలు ఈ డబ్బున్న అమ్మాయిల టేస్టే వేరు. పాప్ మ్యూజిక్, మంచి ఇంగ్లీష్ డ్రామాలు, బుక్ రీడింగ్, గెట్ టుగెదర్స్, వీటితోనే వాళ్ళ కాలం గడిచిపోతుంది. ఇలాంటి చోటే ఏ డబ్బున్న అబ్బాయో పరిచయం అవుతాడు. ప్రేమ వివాహం అంటూ జరిగితే ఆ స్థాయిలోనే జరుగుతుంది. మనం చదువుతూ ఉన్నవన్నీ స్టూపిడ్ రచనలు నా ఉద్దేశం. నాకు తెలిసినంతలో సొంత కారున్న అమ్మాయి ఎవరు కారు డ్రైవింగ్ చేతగాని కుర్రాన్ని ప్రేమించిన దాఖలాలు లేవు. నిస్పృహ అన్నాడు వేణు. నువ్వు చెప్పింది 90% అయి ఉండొచ్చు. 1% మినహాయింపు ఎప్పుడూ ఉంటుంది. మనదంతా మినహాయింపు సాహిత్యమే కదా. ఉన్న వాస్తవాలు వ్రాస్తే పాఠకులు చదవరు అని భయమేమో ఈ రాసేవాళ్లకు. ఆ 1% మినహాయింపులోకి చేరటానికి ప్రయత్నించాలే తప్ప ఇలా బెంబేలు పడకూడదు. ట్రై మై బాయ్. అదే ఎలా? ఏముంది, ఒక అర్ధరాత్రి నిద్ర పట్టక ప్రేమ తన బెడ్రూమ్ తలుపులు తీస్తుంది. కిటికీలో నుంచి శూన్యంలోకి చూస్తూ నువ్వు కనపడతావు. ఆమె మనసు ఆర్ద్రత చెందుతుంది, కళ్ళు తడి అవుతాయి. అలా తడి అవటమే ప్రేమకు 3వ స్టెప్. అప్పుడు దిగి నా రూమ్కు దగ్గరకు వస్తుంది. ఒళ్ళు వేడెక్కటం ప్రేమకు 4వ స్టెప్. అంతేనా? లేకపోతే ఏంటండి? ఆవిడ ఎప్పుడు కిటికీ తలుపులు తీస్తుందా అని నన్ను మంచులో రాత్రంతా కిటికీ దగ్గర నుంచోమంటారా? పోనీ ఇంకో ఐడియా అన్నాడు ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా. ఏమిటి? ఇంటాక్సికేటింగ్ కిస్. వాట్? ఆమె డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి తన గదివైపు వెళ్తూ ఉంది. నువ్వు అటు నుంచి వచ్చావు. ఇద్దరూ ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకున్నారు. ఆమె చూపులో రోషన్ తిరస్కారం ఉంది, కానీ నువ్వు విసురుగా ఆమెను దగ్గరకు లాక్కున్నావు, ముందుకు వంగావు. తీయగా తగలడంతో నీ పదవులు అక్కడే ఆగిపోయినాయి. ఆమె కూడా వ్యవసత్వం నుంచి తేరుకోలేకపోయింది. అదే ఇంటాక్సికేటివ్ కిస్ అంతే. అది డైనింగ్ టేబుల్ దగ్గర ఉదయం టైమా సాయంత్రం టైమా? ఆ ప్రశ్న ఇప్పుడెందుకు అని అడిగాడాయన. ఉదయం బ్రేక్ఫాస్ట్లో స్వీట్ తిన్నరు కదా తీయగా ఉండటానికి. వేణు, ఈ పనికి నిన్ను ఎన్నుకోవటంలో చాలా ఘోరమైన తప్పిదం చేస్తాననిపిస్తుందయ్యా. నాకు అలాగనిపిస్తుందండి.
అమ్మాయిల గురించి నీకు అసలేం తెలియదయ్యా. అంతే అనుకుంటానండి. అసలు మనం ఈ ప్లాన్ మొదలు పెట్టడానికి ముందే నీకు కొద్దిగా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తే బాగుండేది. వేణు అదిరిపడి ప్రాక్టికల్ ట్రైనింగా అన్నాడు. అవును, ఇప్పుడు మించిపోయింది కూడా లేదు అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. ఆ ముసలాడి ఎత్తేమిటో వేణుకు ఆ సాయంత్రంగానే అర్థం కాలేదు. తీసుకొచ్చిన అమ్మాయి పేరు రోషనారా? అమ్మాయి అంటే అమ్మాయి కాదు, 26 ఏళ్ళు ఉంటాయి. కళలో మంచి అనుభవం కనపడుతోంది. ఆమెను పరిచయం చేస్తూ వేణు, తీయగా ఉందంటే స్వీట్ తిన్నదా అన్న అమాయకత్వం నుంచి నిన్ను బయటపడేయడం కోసం ఈ అమ్మాయిని తీసుకొచ్చాను. ఏమని ఇంటాక్సికేటింగ్ క్వీన్ అంటారు. నాకేం అర్థం కావటం లేదన్నాడు వేణు. నువ్వు మిస్ ప్రేమను ప్రేమించిపోవటం లేదు, ఆకర్షించబోతున్నావు. ఒక మత్తు తెర లాంటిది ఆమె మీద విసిరేసి ఆమె అది గ్రహించే లోపలే మన పని పూర్తి చేసుకోవాలి. నీకే ఇదంతా కొత్త అయితే నువ్వు తబ్బిపోతావు. అందుకే ఈ ట్రైనింగ్. ఈ అమ్మాయి ఒకసారి ముద్దు పెట్టుకున్నదంటే యువకుడు ఇంకా ఇంకా అని గీ పెట్టుకుంటూ చావాల్సిందే. వెళ్ళు వేణు, మన ఆశయం నెరవేరటం కోసం కుడికాలు ముందుకు పెట్టి లోపలికి వెళ్ళు. రోషనారా అతడి వైపు ఓరగా చూసి లోపలికి వయ్యారంగా వెళ్ళిపోయింది. వేణు కోపంగా ఏదో అనబోయి మనసు మార్చుకుని లోపలికి వెళ్ళి తలుపు దడేలను వేసుకున్నాడు. ప్రసాదరావు ఏం జరుగుతుందా అన్న టెన్షన్తో మూసి ఉన్న తలుపుల వైపే చూడసాగాడు. ఇప్పుడు ఇదంతా నేర్చుకుని పరిపూర్ణ శాస్త్ర ప్రవీణుడవడానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో. ఇంతలో తలుపు దడేలను తెరుచుకుంది. వేణు విసురుగా వెళ్ళిపోయాడు. ఏం జరిగిందని అడిగే లోపలే ఆ రోషనారా లోపల నుండి ఎక్కడా, నా వేణు ఎక్కడా అన్న స్టైల్లో పరిగెత్తుకొచ్చింది. 16 ఏళ్ల కన్నెపిల్లల ఆ మొహం ఎర్రగా ఉంది. ఇంకా ఇంకా అంది. ఇంకా ఏమిటి, అప్పుడే అయిపోయిందా అని అడిగాడు ఆయన. ఇంకా 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 ఏమిటమ్మా, అడ్వాన్స్ ఇచ్చేశానుగా. కావాలంటే 10 అడ్వాన్స్లు వెనక్కి తీసుకోండి. ఎక్కడా కుర్రవాడు ఎందుకు? ఇంకా ఇంకా ఏమిటమ్మా ఇంకా ఇంకా? వేణు ఏడు వేణు, ఇంకొక ముద్దు. ప్రసాదరావుకి అర్థమైంది. అఖండుడిలా ఉన్నాడే అని మనసులో అనుకున్నాడు. రోషనారాన్ని వదిలించుకునేసరికి తలప్రాణం తోకకొచ్చింది. విదిలించుకుని వేణు దగ్గర కంగ్రాచులేషన్స్ ఓయ్ అనుకుంటూ వెళ్ళాడు. వేణు మొహం సీరియస్గా ఉంది. చూడండి, నా శక్తిని ఇప్పటి వరకు మీరు శంకిస్తూనే వచ్చారు. నిరూపణ అయింది కదా. ఇప్పటి నుండి ఇంక నేనే ప్లాన్లు వేస్తాను. నేను చెప్పినట్లు మీరు వింటారు. అలా అయితేనే తన అగ్రిమెంట్ కొనసాగటానికి నేను ఒప్పుకుంటాను అన్నాడు వేణు. ఇంకా దిగ్భ్రాంతి నుండి తేరుకుని ప్రసాదరావు అప్రయత్నంగా తలూపాడు. అయితే అంతలోనే ఊహించిన ఆపద ఒకటి వచ్చిపడింది. ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ ఫిల్మెంట్స్ ఉత్పత్తిదారుల సమావేశానికి హాజరవడం కోసం జగపతిరావు ప్రసాద్ని తీసుకుని వారం రోజుల పాటు గోవా వెళ్తున్నాడన్న వార్త తెలిసింది. దొరికిందో ఛాన్సు అన్నాడు ఆయన ఆనందంతో తలమునగలవుతూ. వారం రోజుల పాటు మీరిద్దరూ ఒకే కాంపౌండ్లో ఉంటున్నారన్నమాట. లాభం లేదు. ప్రేమ కూడా వాళ్లతో పాటు గోవా వెళ్తోంది. 1,00,000 వోల్టుల కరెంట్ షాక్ తగిలినట్టు ప్రసాదరావు అదిరిపడి, నో, అన్యాయం, అక్రమం, ఇలా జరగటానికి వీల్లేదు. ప్రసాద్ గారు అక్కడ పెళ్లికి ఏకంగా ప్రధాన నిశ్చయం చేసేసుకుని వచ్చేస్తాడు. మనం నోట్లో వేలేసుకుని కూర్చోవలసిందే అన్నాడు శివతాండవం చేస్తూ. వేణుకు కూడా అదే నిజమనిపించింది. చూడు వేణు, రోషనారా వ్యవహారం జరిగి ఇప్పటికి 1 నెల రోజులైంది. నువ్వు చెప్పినట్టే నేను ఈ విషయంలో ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడతావో ఇక నీ ఇష్టం. ప్రసాదరావు చెప్పింది నిజమే. ఈ 1 నెల రోజులు పాపం అతను ఒక్క మాట అనలేదు. జగపతిరావు తనను కొద్ది కొద్దిగా నమ్మకస్తుడిగా భావిస్తూ చిన్న చిన్న ఆఫీస్ రహస్యాలను చెబుతూ ఇంతకాలం పనులు అప్పగించడంతో ఆ వ్యవహారంలో మునిగిపోవలసి వచ్చింది. తనదే తప్పు. వేణు తల పంకించి, సరే, ఈ విషయం నాకు వదిలిపెట్టండి, నాకు కొన్ని వస్తువులు కావాలి అన్నాడు. ఓ, అలాంటివి ఎన్నైనా చెప్పు, చేస్తాను. అన్నిటికన్నా ముందుగా చిన్న హార్లిక్స్ సీసాడు మంచి నూనె. ప్రసాదరావు కళ్ళప్పగించి చూశాడు. ఓ చిన్న మొబైల్ ఎక్స్రే మిషన్. ప్రసాదరావుకు స్పృహ తప్పింది వేణు అడిగినవి చూస్తే. గోవా ప్రయాణం సరిగ్గా ఒక రోజుందనగా జగపతిరావు బాత్రూంలో జారిపడ్డాడు. ఏం లేదమ్మా, ఏం లేదు అని ఆయన మామూలుగా నడిచి బయటకు వచ్చేసినా ప్రేమ ఊరుకోలేదు. ఆస్థాన ధన్వంతరి పిలిపించబడ్డాడు. వేణు వచ్చి అరగంట సేపు ఆయన ఎడమకాలు పరీక్షించి కాలు విరిగిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. డాక్టర్ని పిలిపిద్దామన్నాడు ప్రసాద్. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన్ని ఇక్కడి నుంచి కదపడం అంత మంచి పని అనుకోను. ఒక ఎక్స్రే మిషన్ని ఇక్కడ తెప్పిద్దామన్నాడు. అరగంటలో మిషన్ వచ్చింది. అనుభవంతో పండిన గడ్డంతో ఆ మిషన్లో నుంచి ఫిలిం అప్పటికప్పుడు తీసి పరీక్షించి చూసిన డాక్టర్, చీలమండల దగ్గర వెంట్రుక వాసంత విరిగినట్టుంది. మీరు పేషెంట్ని కదపకుండా ఉంచి చాలా గొప్ప పని చేశారు. ఒక వారం రోజుల వరకు ఈయన కదలకుండా ఉండాలి అని కాలికి బ్యాండేజ్ కట్టేసి వెళ్ళిపోతూ వేణు భుజం తట్టి, ఎక్స్రే మిషన్ కూడా పట్టుకోలేని ఎముక విరుగుడిని నీ కళ్ళు పట్టుకున్నాయంటే చాలా గొప్ప విషయం. నీవి నిజంగా ఎక్స్రే కళ్ళు అని అభినందిస్తూ వెళ్ళిపోయాడు. ప్రేమ కళ్ళల్లో అదోలాంటి భావం మొట్టమొదటిసారి కనపడింది వేణుకు. అది అభినందనో కృతజ్ఞతో అతడికే తెలియలేదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఆ తర్వాత చర్చకు వచ్చింది. చాలా ముఖ్యమైన మీటింగు. నేను వెళ్ళకపోతే ఎలా అన్నాడు.
ప్రయాణం క్యాన్సిల్ చేసుకుందాం నాన్న అంది ప్రేమ. రేపు ప్రయాణం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, ఇప్పుడు క్యాన్సిల్ ఎలాగా? అతడికి ప్రేమతో కలిసి ఇలా ఒంటరిగా గోవా వెళ్ళటం, అదే ఛాన్స్ ఇంత యాదృచ్ఛికంగా కలిసి రావడం అమితమైన సంతోషాన్ని ఇస్తోంది ప్రసాద్కి. వేణు గుండెలో మాత్రం రాయిపడింది. ఇదేదో మొదటిగా మోసం వచ్చేటట్టుంది అనుకున్నాడు. తాను మొట్టమొదటిసారి ప్రసాదరావు సహాయం లేకుండా వేసిన ప్లాన్ ఈ విధంగా ఫెయిల్ అవుతుందేమిటా అని భయపడ్డాడు. ఈ లోపల ప్రక్కనున్న దయానందం, అదేమిటి ప్రసాద్ అలా అంటావు? ఈ పరిస్థితుల్లో ఆయన ఎలా కదులుతారు అన్నాడు. ప్రసాద్ విసుగ్గా తండ్రి వైపు చూశాడు. తనకన్నా తండ్రి తెలివైన వాడని అతనికి తెలీదు. ఇంతలో ప్రేమ, ఇంకా ప్రయాణం ఏమిటి, నాన్నకి ఇలా ఉంటే అంది. అదేనమ్మా నేను చెప్పేది, నువ్వు అలా అంటావని నాకు తెలుసు. నాన్నగారికి నువ్వు తప్ప మేము ఎవరమూ లేమా? గోవాలో ఓషనోగ్రఫీ లైబ్రరీ స్టడీ చేద్దామనుకున్న దానివి ఏదో చిన్న ప్రమాదం జరిగిందని ఆగిపోవటం మా మీద నీకున్న నమ్మకాన్ని తక్కువ చేయటమే. అయ్యో అంత మాట ఎందుకండి? లేకపోతే మరేమిటమ్మా, ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం డాక్టర్ని తీసుకొచ్చి చూపించే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, మా ప్రసాద్ తోడుంటాడు. ప్రేమ ఇబ్బందిగా చూసింది. వెళ్ళమ్మా, ఇంత చిన్నదానికి నువ్వు ఆగిపోవటం దేనికి అన్నాడు జగపతిరావు. ప్రసాద్ తండ్రి వైపు మెచ్చుకోలుగా చూశాడు. ఎలాగైనా ఇటువంటి విషయాల్లో తన తండ్రి తనకన్నా ఎక్కువ వయసు అనుభవము ఉన్నవాడు కదా. తండ్రి కొడుకులు ఒకరినొకరు చూసుకుంటున్న వేళ జగపతిరావు వేణువైపు తిరిగి, ఏమోయ్ దాదాపు నెల రోజుల నుంచి పనులన్నీ నువ్వు కూడా చూస్తున్నావు కదా, నువ్వు అటెండ్ అవ్వు, చాలా ముఖ్యమైన మీటింగ్ కదా. వేణు గుండె ఒక్క క్షణం ఆగి తిరిగి కొట్టుకోవటం ప్రారంభించింది. అలాగేనండి అన్నాడు నమ్రతగా, ప్రసాద్ మొహంలోకి చూడాలన్న కోరికను బలవంతంగా అణుచుకుంటూ. తర్వాత దయానంద వైపు తిరిగి అదే నమ్రత నిండిన కంఠంతో, నేనుండను, ఇక్కడ ప్రేమగారుండరు, మీరే కాస్త సొంత మనిషిలాగా చూసుకోవాలి అన్నాడు. బలవంతంగా కసిని దిగమింగుకుని, తప్పుతుందా మరి అన్న టోన్లో, తప్పకుండా అన్నాడు దయానందం. మా అమ్మాయి జాగ్రత్తోయ్, మా అమ్మాయి. ఏమిటి నన్నా, నేనేమన్నా చిన్నపిల్లనా? వీళ్ళ సంభాషణ ఇలా కొనసాగుతుండగా వేణు దయానందం వైపు తిరిగి, ఫ్యాక్టరీ బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను వస్తారా అని అక్కడి నుండి తీసుకెళ్లాడు. మళ్ళీ అతడు కొత్త ప్లాన్ వేసే ఆలోచన చేయకముందే ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఇద్దరూ బయటికి నడిచారు. తేనెలో పడిందో తెలియదు కానీ రొట్టె మాత్రం విరిగింది. హోటల్ సీవ్యూ. వేణు పనిలో చేరిన తర్వాత ప్రతి పని సిస్టమేటిక్గా జరుగుతోంది. అతడు వారం రోజుల ముందే ఆ హోటల్లో 2 రూములు బుక్ చేసి ఉంచాడు. ఒకటి జగపతిరావు కుటుంబానికి, ఒకటి ప్రసాద్కు. ఇప్పుడు ముగ్గురం రావటంతో ఇంకో రూమ్ కావలసి వచ్చింది. ఆ హోటల్లో అంత సులభంగా వసతి దొరకదు. నువ్వు ఇంకేదైనా హోటల్లో రూమ్ తీసుకోబోయి అన్నాడు ప్రసాద్ నౌకరికి చెప్పినట్టు. వేణుమొహం లానమవడం ప్రేమ గమనించింది. ఎంత కాదనుకున్నా తండ్రి రాకపోతే అతడి తరపు ప్రతినిధిగా మీటింగ్కి వచ్చాడు. అటువంటి వాణ్ణి ఇలాగ అగౌరవపరచడం తగదన్నట్టు, అదేమిటి ప్రసాద్, ఇంకో హోటల్ ఎందుకు, మనతో పాటే ఉంటాడు అంది. ఈ హోటల్లో ఖాళీ లేదుగా, నీది డబుల్ రూమేగా, ఇద్దరూ ఉండొచ్చు అనే మరి వాదన ప్రసక్తి లేకుండా కొట్టిపారేసింది ప్రేమ. 2 పక్కపక్క గదులే దొరికాయి. ఈ వారం రోజులలోనూ ప్రేమ కాస్త దగ్గరవ్వచ్చు అనుకున్నాడు వేణు. కానీ అతడి ఆశ ఏమీ ఫలించేటట్టు కనపడలేదు. రూమ్లో దిగ్గానే ప్రసాద్ తొందరగా తయారై వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అతడు వెళ్ళింది పక్క గదికి. ప్రేమను కూడా హడావిడి పెట్టేసి తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి రాత్రి 10 అయింది. ప్రేమ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చునేసరికి బల్ల మీద చిన్న చీటీ కనపడింది. నాన్నగారికి ఫోన్ చేశాను, ఆరోగ్యంగా ఉన్నామని, కంగారు పడవద్దని మీకు చెప్పమన్నారు వేణు అని ఉంది అందులో. ఆ కాగితాలన్నీ అలాగే చాలా సేపు చూస్తుండిపోయింది ప్రేమ. తన సెక్రటరీకి ఉన్న ఇంట్రెస్ట్ రాగానే ఫోన్ చేయాలన్న ఊహ తనకి రాలేదు. ఆమెకి సిగ్గేసింది. పక్కనే ఉన్న ఫోన్ అందుకుని పక్క రూమ్ కనెక్షన్ ఇమ్మంది. ప్రసాద్ హలో అన్నాడు. నేను ప్రేమను. ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. 10ంటికి పక్క గది దగ్గర దిగబెట్టిన 10 నిమిషాల్లో తిరిగి ఫోన్ చేసిందంటే తన ఆలోచనలతోనే సతమతమవుతోందన్నమాట. ఓరగా వేణువైపు చూసి అతడి టేబుల్ వైపు లైటు వెలుతురులో మీటింగ్ పేపర్లను ఏకాగ్రతగా చదవటంలో లీనమవటం గమనించి సంతృప్తి చెంది కంఠం తగ్గించి ప్రేమగా, హలో ఏమిటి ప్రేమ అన్నాడు రహస్యాన్ని పంచుకుంటున్నట్టు. కొంచెం వేణుని పిలు. పిడికిలు బిగించి ఎవరో మొహం మీద బాదినట్లయింది. వేణునా అన్నాడు నమ్మలేనట్లు. అవును. అతడు గొనుక్కుంటూనే వేణుని పిలిచాడు. వేణు వచ్చి రిసీవర్ అందుకున్నాడు. థ్యాంక్స్ వేణు, నాన్నగారికి ఫోన్ చేసినందుకు. అసలు నేను చేయాల్సింది, కానీ సర్లే ఎనీహౌ థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసింది. ఆ రాత్రి చాలాసేపటి వరకు ఆమె మాటలు, ఆ కంఠంలో సిన్సియారిటీ అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. మరుసటి రోజు నుంచి వేణు ఊపిరి సలపనంత పనిలో మునిగిపోయాడు. ప్రతిరోజు తర్వాత రోజుకు సంబంధించిన విషయాలు చూసుకోవటం, కాన్ఫరెన్స్ పేపర్లు చర్చించటం, వాటితోనే సరిపోయేది. పొద్దున్నే 8ంటికి వెళితే మళ్ళీ తిరిగి వచ్చేసరికి రాత్రి 9:30, 10 అయ్యేది. ఈ ట్రిప్ని ప్రసాద్ బాగా ఉపయోగించుకున్నాడు.
ప్రసాద్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆ మరుసటి రోజు రాత్రి బీచ్ రెస్టారెంట్లో కాటేజ్ బుక్ చేశాడు. పౌర్ణమి నాడు సముద్రాన్ని చూడడానికి చాలామంది టూరిస్టులు గోవాకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ రెస్టారెంట్ని బుక్ చేసుకుంటారు. ప్రసాద్ ఉద్దేశం వేరు. ప్రేమను ఆ రాత్రికి ఎలాగైనా వివాహానికి ఒప్పించాలని. వేణుకు ఆ మీటింగ్ వ్యవహారాలు కొత్తగా ఉన్నాయి. జగపతిరావు ఎంతో పెద్ద బాధ్యత పెట్టాడు. కాంట్రాక్టులో ఏమాత్రం తప్పు వచ్చినా కొన్ని లక్షల నష్టం వస్తుంది. అతడు తన పగ, ఆశయం అన్నీ తాత్కాలికంగా మర్చిపోయి నిజంగా తను ఆ పని చేయగలడా లేదా అన్నది నిరూపించడం కోసం సిన్సియర్గా కష్టపడసాగాడు. ఆ రోజు అతడు హోటల్కు వచ్చేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఒళ్ళు వెచ్చగా ఉన్నట్లు తోచి భోజనం చేయకుండా నిస్తారణంగా పడుకున్నాడు. ప్రేమ వాళ్ళు పొద్దున్న వెళ్ళి ఇంకా రాలేదు. కళ్ళకి చేయి అడ్డు పెట్టుకుని అతడు అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు. తలుపు తెరుచుకుని ప్రసాద్ లోపలికి వస్తూ అతడలా మహామంత్రి తిమ్మరసు గారు ఇంకా యుద్ధరంగానికి వెళ్ళనట్లుందే అన్నాడు వేణును చూసి. ప్రేమ వేణును కూడా సమాన స్థాయిలో తనతో పాటు ఒకే గదిలో ఉండమనేసరికి అప్పటి నుండి సూటిపోటి మాటలు ఎక్కువయ్యాయి. వేణు మాట్లాడలేదు. ఈ లోపల ప్రసాద్తో పాటు లోపలికి వచ్చిన ప్రేమ అదేమిటలా పడుకున్నారు అంది. వేణు కళ్ళు విప్పి ఆమెను చూసి పక్క మీద నుంచి లేవడానికి ప్రయత్నిస్తూ విపలడయ్యాడు. మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఒంట్లో బాగోలేదా అంది. లేదు భోజనం చేసి ఇప్పుడే పనుకున్నాను. టైం ఎంతైంది? 3:30. అరెరే, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని కంగారు పడుతూ లేచాడు వేణు. కొద్దిగా కళ్ళు తిరిగినట్టే వెంటనే నిలదొక్కున్నాడు. అతడినే పరీక్షగా గమనిస్తున్న ప్రేమ ఏమైంది, మీరు బాగానే ఉన్నారు కదా అంది. ఈలోపు వెయిటర్ సంతకం కోసం బిల్లు పట్టుకొచ్చాడు. ప్రసాద్ వాటిని అందుకుని సంతకాలు పెడుతూ ఇదేమిటి 12 టీలు ఉన్నాయి, ఎన్నెవరు తాగారయ్యా ఈ రూమ్లో అన్నాడు. తెల్లవారుజామున 4 వరకు నేనే సప్లై చేశాను కదండి అయ్యగారికి అన్నాడు అతను. ప్రేమ ఈ సంభాషణంతా మౌనంగా వింటోంది. వెయిటర్ వేణువైపు తిరిగి భోజనం ఉంచమని చెప్పారు, ఆలస్యం అయిపోతుంది, తెమ్మంటారా అని అడిగాడు. ప్రేమ ప్రసాద్ అప్రయత్నంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. లేదు, నేను చేసే వచ్చాను అంటూ వేణు తయారవసాగాడు. ప్రేమ ముందుకు కదిలి ఏమిటి ఈరోజు చర్చించవలసిన విషయం అని అడిగింది. పెద్దగా ఏమీ లేదు, ప్రొడక్షన్ విషయాలంతే, 1 గంటలో అయిపోతుంది అన్నాడు వేణు. ఆమె ప్రసాద్తో ప్రొడక్షన్ పని అయితే వాళ్ళతో నువ్వే చర్చించవచ్చుగా, వేణును రెస్ట్ తీసుకొనివ్వు అంది. ప్రసాద్ గొంతులో ఏదో అడ్డుపట్టనట్టయింది. నేనా అన్నాడు. అదేమిటి ప్రసాద్, ఇంతకాలం నుంచి వ్యవహారాలు చూస్తున్నావు, అతడు వచ్చే నెల కూడా కాలేదు, ఆ మాత్రం నువ్వు చూడలేవా? కలలోంచి లేచిన వాడిలా వేణు చప్పుని తేరుకుని అక్కరలేదు ఇప్పుడేమైందని, ఐయామ్ ఆల్ రైట్, నేను వెళ్ళొస్తానని తొందరగా బయటికి వెళ్ళిపోయాడు. ప్రసాద్ సంజాయిషి చెప్తున్నట్లు ఏదో అనబోయి ప్రేమ దృష్టి ఎక్కడో ఉండటం చూసి తను అటువైపు మరల్చాడు. మంచం పక్కన ట్యాబ్లెట్ తాలూకు 2 ఖాళీ కవర్లున్నాయి. మీటింగులో వేణు చురుగ్గా పాల్గొనలేకపోయాడు. టెంపరేచర్ మరింత పెరిగినట్లు అనిపించసాగింది. అదృష్టవశాత్తు 5:30కే అది ముగిసింది. అతడు హోటల్కి వచ్చేసరికి యథాతథంగానే ప్రసాద్ గదిలో లేడు. కానీ ప్రేమ ఉంది. అతడు రావటం చూసి తన గదిలోంచి వచ్చి ఎలా ఉంది అని అడిగింది. అతడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, మీరు ఎక్కడికి వెళ్ళలేదా? ఆమె దానికి సమాధానం చెప్పకుండా తన ప్రశ్నని తిరిగి రెట్టించింది. నాకేమైంది, బానే ఉందే అన్నాడు. ట్యాబ్లెట్లు వేసుకున్నారు, పైగా భోజనం కూడా చేయలేదు. పట్టుబడిపోయినందుకు అతడేం మాట్లాడలేదు. మాకు చాలా సిగ్గుగా ఉంది అంది ఆమె అప్రయత్నంగా. అతడు చకితుడై ఆమె వైపు చూశాడు. ఆమె అంది, మీరేమో తెల్లవార్లు మేలుకొని పనిచేస్తూ ఉంటే అంతే బాధ్యత ఉన్న ప్రసాద్ నేను షికార్లు తిరుగుతున్నాం. అతడు చప్పున అదేమిటండి, నేను మీ దగ్గర ఉద్యోగిని అన్నాడు. ఆమె తలెత్తి నెమ్మదిగా ప్రసాద్ కూడా అంతేగా? అతడు ఆశ్చర్యపోయాడు. కానీ ఆ ఆశ్చర్యం రమ్మంత ఆనందాన్ని కలిగజేసింది. డాక్టర్ని పిలిపించమంటారా? అడగకుండానే పిలిపిద్దును గాని, మీరు డాక్టరే కదా అందుకని అంటూ నవ్వింది. ముగ్ధ మనోహరంగా ఉన్న నవ్వు వైపు చూస్తున్న అతడు క్షణంలో తెప్పరిల్లి తడబడుతూ అక్కరలేదు అన్నాడు. ఇంతలో వెయిటర్ లోపలికి వచ్చి ప్రసాదు తాలూకు సుట్ కేసుని తీసుకువెళ్ళటానికి ఆయత్తమయ్యాడు. వేణు విస్మయంగా ఇదెక్కడికి అని అడిగాడు. ప్రేమ కల్పించుకుని రాత్రి ప్రసాద్ వచ్చేసరికి చాలా ఆలస్యమవుతుంది, అర్ధరాత్రి ఒంట్లో బాగోలేక అలసిపోయి పడుకున్న మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మీకు సహాయం చేయటం పోయి పైగా ఇది కూడానా, అందుకే ఇంకో రూమ్ ఇవ్వమని చెప్పాను, అది ఇప్పుడే ఖాళీ అయినట్టుంది, మీకు ఏదైనా అవసరం వస్తే చెప్పండి, పక్క రూమ్లో ఉంటాననేసి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవటంతో ఆ గది అంతా నిశ్శబ్దం వ్యాపించింది. ఆమె తాలూకు పరిమళం మాత్రం ఇంకా ఆ గదిలో అలాగే ఉంది. అతడి మనసంతా ఒక రకమైన మధురమైన సంతృప్తితో నిండిపోయింది. అతడి ఊహ తెలిసిన తర్వాత అతడి గురించి ఆ మాత్రం పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు. చెల్లెల్ని చిన్నపిల్లలాగా చూస్తూ వచ్చాడు ఇన్నాళ్ళకి. ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని తెగగొడుతూ ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. నేనయ్యా ప్రసాదరావుని. ఆశ్చర్యంగా ఎక్కడి నుంచి అని అడిగాడు. నీ రూమ్ కింద ఫ్లోర్ నుండి.
వేణు కెవ్వు నరిచినంత పని చేసి మీరెప్పుడు వచ్చారు ఈ ఊరు అని అడిగాడు. మీతో పాటే 2 రోజుల క్రితమే వచ్చాను. రేసులో గుర్రం వదిలాక దానితో పాటు తిరగాలి కదా. ఎలా ఉంది నీ ఆరోగ్యం? వేణు మరింత ఆశ్చర్యంతో నా ఆరోగ్యం గురించి మీకెలా తెలిసింది అని అడిగాడు. నిన్న రాత్రి నీ డిన్నర్లో మూలికా కషాయం కలిపి నీ ఆరోగ్యం పాడు చేసింది నేనే కాబట్టి. మిమ్మల్ని తగలెట్ట చాటుగా ఉండి గూఢాచార్య చర్యలు చేసిన చాలక ఇలాంటి పనికి కూడా పూనుకుంటారా? నువ్వెన్నైనా చెప్పవయ్యా. హీరోయిన్లు దగ్గర ఏదో జ్వరంతోనే ఓదార్పుతోనే నేను చెప్తే నువ్వు ఎలాగో ఒప్పుకోవాయా? ఇప్పుడు నా ఊహే కరెక్ట్ అయింది చూడు. వాడిని ఊళ్ళోకి తోలేసి ఆమె పరామర్శకు నీ దగ్గరకు వచ్చింది. ఆ చివరి మాటలు పట్టించుకోకుండా వేణు, మీ మందు ప్రభావం ఇంకా నా మీద ఎంతసేపు ఉంటుందని మీ ఐడియా? రేపు పొద్దున్నకల్లా గులాబీ పువ్వులా ఉంటావే. రేపు మీటింగ్లో ముఖ్యమైన విషయాలున్నాయి అందుకని. అమ్మాయిని ఇంత మంచి అవకాశాన్ని దగ్గర ఉంచుకుని మీటింగ్ ఏమిటయ్యా? చూడండి ప్రసాదరావు గారు, జగపతిరావు కుటుంబం మీద మీకు ఎంత పొగ ఉందో దయానందం కుటుంబం మీద నాకు అంతకన్నా ఎక్కువ ఉంది. కానీ ఫాస్ట్గా ఏ పని జరగదు. చిన్న చాక్లెట్ ఇస్తే ప్రేమలో పడిపోవడానికి ప్రేమ నవలా కథానాయిక కాదు కానీ అవకాశం అంటూ నసిగాడు.